చందమామ కథ. నారదుడి ఆశ్చర్యం. మిథిలా పట్టణాన్ని ఏలిన జనక మహారాజు గొప్ప వేదాంతి. ఆయన రాజ్యంలో ఆడంగులు పిల్లలు కూడా వేదాంతులే అని వాడుక. ఈ మాట ఎంతవరకు నిజమో చూడాలని ఒకప్పుడు నారద మహర్షికి బుద్ధి పుట్టి మిథిలా నగరాన్ని చేరుకున్నాడు. అలసట కలగడం వల్ల నారదముని చెయ్యి తల కింద చేర్చి ఒక చెట్టు నీడలో విశ్రమించాడు. అది ఒక నీలాటి రేవు. అందుచేత ఆ ప్రాంతంలో అమ్మలక్కలు ఊసులాడుకుంటూ వస్తూ పోతూ ఉన్నారు. వారిలో ఒక ఆమె రేవుకి వెళ్తూ చెట్టు కింద పడుకుని ఉన్న నారదుని చూసి, ఓసి ఇదేమిటమ్మా అక్క, వాలకం చూడగా పైకి మహాముల్యగా కనపడుతున్నాడే గాని తలగడాలేంది నిద్ర పట్టదు కాబోలు ఈయనకు. చెయ్యి తలదిండుగా చేసుకుని ఎంత హాయిగా పడుకున్నాడో పాపం. ఈయనకు అన్నీ ఉడిగినాయి గాని దేహాభిమానం ఇంకా పోయినట్లేదే అంటూ వెళ్లిపోయింది. ఈ మాటలు చెవిని పడగానే నారదుడు గభీమని తల కింద నుంచి చెయ్యి తీసేసి ఏమీ ఎరగనట్టు పడుకున్నాడు. ఇందాకటి ఇల్లాలు రేవు నుంచి నీళ్లు ముంచుకొని తిరిగి వస్తూ మళ్లీ ఆయన వైపు చూసింది. మునుపు మాట్లాడిన ఆమె తన స్నేహితురాలతో, చూశావే అక్క, ఈ యతీశ్వరుడికి దేహాభిమానమే కాదు, అసలు ఆత్మాభిమానమే చావలేదు. నేనిందాక అన్న మాటలకు అభిమానపడి రోషం కొద్దీ తల కింద చెయ్యి తీసివేశాడు. ఇంత అహంకారం ఉన్న ఈయన కూడా ఒక ఋషేనా అంటూ పెదవి విరిచింది. ఇలా సంభాషిస్తూ ఇద్దరు నవ్వుకొని ఇంటికి వెళ్లిపోయారు. ఆశ్చర్యంతో నారదుడు రెండో కంటి వాడికి తెలియకుండా తన లోకానికి తాను వెళ్లిపోయాడు.